దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ ఏం చేసావో వాడుకుని ఏం చేసావో తెలీదా అందరికీ? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది, కంగారు ఏం లేదు. పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది ఖచ్చితంగా. ఎన్టీ రామారావుకి ఏం గతి పట్టిందో చంద్రబాబు చేతిలో, హరికృష్ణ గారికి ఏం జరిగిందో, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఏం జరిగిందో, ఇవన్నీ ఖచ్చితంగా ఆయనకి జరుగుతుంది. స్టాండ్ అంటే జగన్ లాగా ఉండాలి, దమ్ముగా. చావో రేవో ఒక మాట చెప్తే ఆ మాట. జన్మభూమి కమిటీలు వద్దు, తీసేస్తాం. మేము జన్మభూమి కమిటీలు బంగాళాఖాతాలను కలిపేసాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఏ రోజు మేము ఎన్నికల దగ్గరికి వచ్చాక అబ్బాయి జన్మభూమి కమిటీలు చాలా మంచి అండి వాళ్ళు ఉంచుదామని చెప్పామా? ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లి మొగ్గలేస్తున్నాడు వాలంటీర్ల గురించి. ఆయన మంచివాళ్ళు, వాలంటీర్లు ఉంచేద్దాం, మేము కూడా కొనసాగిస్తారు వాలంటీర్ వ్యవస్థని. అమాయకులు మీరేం చేస్తారో తెలియదు, ఎవరికి తెలీదా మీరేం చేస్తారో? పాపం ఆయన కొత్తగా భీమవరం నుంచి ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురంలో ఆయన చెప్తున్నారు, సార్ మాట ముందొకసారి మాట వెనకొకసారి. శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఏనాడన్నా, ఇప్పుడు కాదు 2019 ఎలక్షన్లో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళారా మీరు? పిఠాపురం వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చారా? పిఠాపురంలో ఓట్లు గురించుంటే మాత్రం శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్టు చర్చి. కొత్తగా ఇవాళ ఆవిడెవరో అమ్మవారి పేరు చెప్పాడు. ఏదో ఏంటండి ఆ పేరు? వీళ్ళది అమ్మవారి పేరు ఒకటి చెప్పాడు గమ్మత్తుగా, అమ్మవారి సాక్షిగా. ఇప్పుడే వచ్చింది ఇవన్నీ కొత్తగా. మరి భీమవరం మా ఊళ్ళమ్మ గారు ఏమైపోయింది? మరి మా ఊళ్ళమ్మ సాక్షిగా డంపింగ్ యార్డు నేను ఏర్పాటు చేస్తాను భీమవరం అని చెప్పి, అది పెద్ద ఎన్నికల హామీ కదా. మా ఊళ్ళమ్మ గారిని ఏం చేశారు? ఇప్పుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి కాట సరి చేస్తున్నాడు చూడండి. హిందువులు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. మరి పెద్ద మసీద్, పిఠాపురంలో పెద్ద మసీద్ చిన్న మసీద్ ఉన్నాయిగా, అవి గుర్తు రాలేదా? ముస్లింస్ అక్కర్లేదా ఓట్లు? ఓన్లీ క్రిస్టియన్లు హిందువులేనా? శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి శ్రీపాద వల్లభుడు. పెద్ద మసీద్ చిన్న మసీద్ కూడా ఉందిగా పిఠాపురంలో. ఏదో మసీద్ పేరు చెప్పు పని, పెద్ద మసీదో చిన్న మసీద్ ఏదో పేరు. రంజాన్ మాసం కదా ఇది. ఇట్లా ఆయన మాటలు. నేను పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటాను, జ్వరం వస్తే హైదరాబాద్, జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాను మందు వేసుకుంటాకి. జలుబు తగ్గడానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఓటేసి ఎమ్మెల్యే అయితే ఉంటాను, మరి జలుబుకి డాక్టర్ ఎవరు లేడు అనుకుంటా పిఠాపురంలో. జలుబు చేస్తే డాక్టర్ లేరు పిఠాపురంలో. అందుకోసమే కొత్త ప్రైవేట్కి మెడికల్ కాలేజీ పెడతా అన్నాడు వాళ్ళు. జలుబు చేస్తే డాక్టర్ లేరు కాబట్టి అంతే ఉంటుంది. మరి ప్రైవేట్లో మెడికల్ కాలేజీ పెడతాను నా ఫ్రెండ్స్తో కలిపి అని చెప్పాడు కదా నిన్న మొన్న ఆయన. అని అడుగుంటే నాకు జలుబు చేసింది, మందు కావాలి, ఏంటంటే మందు షాపు డాక్టర్ లేడండి అని. ఓహో అందుకు డాక్టర్ లేడు కాబట్టి నేను ఎట్టో జగనే కదా మళ్ళీ గెలిచేది, సరే నేను నన్ను ఎమ్మెల్యేగా చేయండి, నా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ మెడికల్గా పెద్ద హాస్పిటల్ కడతానని చెప్తున్నాడు. జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయే మనం పిఠాపురంలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోతాం. ఎవరు నమ్మాలి? భీమవరంలో ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు లేదు, స్థలం లేదు. మొన్న వెళ్ళి చెప్తున్నాడు, నాకు ఎవరైనా స్థలం ఇప్పించండి భీమవరంలోనే. ఎందుకలా పొడిచి వెళ్ళిపోతా, మళ్ళీ నాకు స్థలం ఏముండి ఆఫీస్ కడతాడా? భీమవరం వల్ల కసక్కని పొడిచేసి వెళ్ళిపోతున్నాడు ఉంటానని మాట చెప్పి. గెలిచినా పోయినా మీకు అండగా ఉంటానని చెప్పారు ఆయన. మొన్న వెళ్ళి ఏం చెప్తున్నాడు, అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళిపోతా భీమవరం నుంచి బిషాన ఎత్తేస్తా, నాకు ఏమైనా స్థలం ఇప్పించండి, ఆఫీస్ కట్టుకుంటానని చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ తంతు ఎలా ఉంటుంది అనేది అంటే ప్రజలకు చెప్పటం, అది ఒకసారి గుర్తు చేయటానికి. నాకన్నా ప్రజలకు తెలుసు
అసలు వీళ్ళ తంతులు ఎట్లా ఉంటాయి అంటే కుర్చీ కోసం ఎన్ని పిల్లి మొగ్గలేస్తుంటారో వీళ్ళు, ఎన్నిసార్లు నాలిక మడత తిప్పుతూ ఉంటారో, చేపకి గాలం వేసినట్టుగా మనుషులకి ఎలా గాలం వేస్తుంటారో వీళ్ళిద్దరూ. ఎంత దిగజారి ప్రవర్తిస్తుంటారో, విలువలు లేకుండా నోటితోనేమో మాటలేమో విలువలు 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 అని మాట్లాడతారు, కానీ ఆచరణలో ఏ రకంగా విలువలు లేకుండా మాట్లాడుతుంటారు.